మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు బెయిల్ మంజూరైంది. బాల్క సుమన్ కి 25,000 నగదు, 2 పూచీకత్తులతో బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. సింగరేణి సంస్థ కార్యాలయాలు, ప్రభుత్వ ఆస్తులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై బాల్క సుమన్ నాంపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత ఆయనకు నాంపల్లి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి చందన 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు ఆయన్ను భారీ భద్రత నడుమ చంచల్గూడ కేంద్ర కారాగారానికి తరలించారు. సింగరేణి భవనం సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ ఐలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాల్క సుమన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు బెయిల్ మంజూరైంది. బాల్క సుమన్ కి 25,000 నగదు, 2 పూచీకత్తులతో బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. సింగరేణి సంస్థ కార్యాలయాలు, ప్రభుత్వ ఆస్తులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై బాల్క సుమన్ ను నాంపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత ఆయన్ని నాంపల్లి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి చందన 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు ఆయన్ని భారీ భద్రత నడుమ చంచల్గూడ కేంద్ర కారాగారానికి తరలించారు. సింగరేణి భవనం సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ ఐలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాల్క సుమన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు బెయిల్ మంజూరైంది. బాల్క సుమన్ కి 25,000 నగదు, 2 పూచీకత్తులతో బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, రానా అటు కొద్ది రోజుల క్రితం ఏదైతే అనుచిత వ్యాఖ్యలు సింగరేణి విషయానికి సంబంధించి ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ని అరెస్ట్ చేసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. సింగరేణి సంస్థపై ఏదైతే వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఆయన కొద్ది రోజులుగా జైల్లో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. తెలంగాణ హైకోర్టు ఈ రోజు షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు 25,000 పూచీకత్తుతో పాటుగా 25,000 రూపాయలు కూడా జరిమానా విధించినటువంటి పరిస్థితి కూడా సమర్పించాల్సిందిగా కోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా పోలీస్ కస్టడీ పిటిషన్ కి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ సంబంధించి జిల్లా కోర్టు డిస్మిస్ చేసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. సింగరేణి ఆస్తులపై దాడులకు ప్రేరేపించేలా వ్యాఖ్యలు చేశారంటూ కూడా సుమన్ పై దేశద్రోహం చట్టం కింద బంజారాహిల్స్ పోలీసులు మరోసారి కేసు నమోదు చేసినటువంటి విషయం కూడా మనందరూ తెలిసిందే. ప్రభుత్వ ఆస్తులు నష్ట నిరోధక చట్టాన్ని సైతం జోడించినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ప్రధానంగా ఏదైతే బాల్క సుమన్ కు సంబంధించిన బెయిల్ పిటిషన్ ని గతంలో జిల్లా కోర్టు డిస్మిస్ చేసిన తర్వాత వారు హైకోర్టుకి వెళ్ళినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. హైకోర్టులో కూడా ఈ రోజు విచారణ జరిగిన తర్వాత ఏదైతే 25,000 రూపాయలతో పాటుగా 2 పూచీకత్తుతోటి బెయిల్ మంజూరు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా అటు బాల్క సుమన్ ని తీసుకురావడం జరిగింది. విచారించినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. మొత్తం మీద ఈ రోజు బాల్క సుమన్ జైలు నుంచి విడుదల కాబోతున్నారు అనేది కూడా మనం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. రాయన ఓకే వంశీకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు బెయిల్ మంజూరైంది. బాల్క సుమన్ కి 25,000 నగదు, 2 పూచీకత్తులతో బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. సింగరేణి సంస్థ కార్యాలయాలు, ప్రభుత్వ ఆస్తులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై బాల్క సుమన్ ను నాంపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత ఆయన్ని నాంపల్లి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి చందన 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు ఆయన్ను భారీ భద్రత నడుమ చంచల్గూడ కేంద్ర కారాగారానికి తరలించారు. సింగరేణి భవనం సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ ఐలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాల్క సుమన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ్ అందిస్తారు. ఎస్ రవితేజ. నాంపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసు పైన మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాల్క సుమన్ కి బెయిల్ మంజూరైనట్టుగా తెలుస్తోంది. గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడము, ప్రభుత్వాన్ని విమర్శించడము, సింగరేణి కార్మికుల సమావేశం సందర్భంగా ప్రభుత్వం ఎండగట్టాలంటే, ప్రభుత్వం స్పందించాలంటే రైల్వే ట్రాకులని, రైల్వే కార్యాలయాలని తగలబెట్టాలి, అంటిపెట్టాలి, వీటన్నిటిని తొలగించాలి, కట్ చేయాలి అంటూ కూడా తను చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. ఒక ఎమ్మెల్యే అయ్యుండి గతంలో ప్రభుత్వాన్ని నడిపించినటువంటి కీలక హోదాల్లో ఉండి కార్యకర్తలని రెచ్చగొట్టే విధంగా, రాష్ట్ర ప్రజలని రెచ్చగొట్టే విధంగా, ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణ వాతావరణాన్ని రెచ్చగొట్టి విద్వాంసాలు ఇద్దరి మధ్యలో గొడవలు క్రియేట్ చేసే విధంగా బాల్క సుమన్ వ్యవహరించాడు అన్నట్టుగా నాంపల్లి పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు, ఇటు అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో కూడా కాంగ్రెస్ నాయకులు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన వరుసగా పోలీసులు కేసు నమోదు చేసుకుని బాల్క సుమన్ టీఆర్ఎస్ భవన్ లో ఉన్నప్పుడు పోలీస్ బృందం అక్కడికి వెళ్లి ముందుగా నోటీసులు ఇచ్చి అనంతరం బాల్క సుమన్ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ వెళ్లిన తర్వాత విచారణ చేపట్టి అనంతరం అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయడంతో కోర్టు అతనికి రిమాండ్ విధించడం జరిగింది. బాల్క సుమన్ తరఫున న్యాయవాదులు బెయిల్ పిటిషన్ ఇవ్వాలంటూ కోర్టుని ఆశ్రయించడము, కోర్టు గ్రౌండ్స్ అన్ని పరిశీలించిన తర్వాత బాల్క సుమన్ పై ఎలాంటి కేసులు నమోదు చేశారు అనే దానిపై పరిశీలించి రెండు వైపుల నుంచి కూడా వాదనలు ధర్మాసనానికి వినిపించడం జరిగింది. ఇటు బాల్క సుమన్ తరఫున న్యాయవాదులు ఈ దాడులు జరగక ముందే దాడులు జరిగినటువంటి కేసులు పెట్టారు, కొట్టినట్టు లేదా విధ్వంసాలు చేసినట్టు, ఎక్కడ కూడా ప్రభుత్వ ఆస్తులని ధ్వంసం చేసినట్టు అలాంటి యాక్టివిటీస్ చేయనప్పటికీ పూర్తిగా ధ్వంసమైనటువంటి విధంగా పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. కాబట్టి ఈ సెక్షన్స్ అన్ని కూడా బాల్క సుమన్ చేపట్టినటువంటి వ్యాఖ్యలకు అప్లికబుల్ కావు. ఆ చర్యలు ఒకవేళ చేపట్టి ఉంటే నిజంగానే రెచ్చగొట్టి జనాలు రోడ్డు మీదకి వచ్చి రైల్వే ఆస్తులని ధ్వంసం చేయడము, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినట్టయితే ఇలాంటి సెక్షన్లు వర్తిస్తాయి. కానీ అతను ఆవేశంలో ప్రభుత్వం చేపడుతున్నటువంటి కొన్ని పథకాలను దృష్టిలో పెట్టుకుని ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. కాబట్టి ఇది ఆస్తులకు సంబంధించినటువంటి కేసు కాదు. ఈ పీడీపీపీఏ యాక్ట్ గాని, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులు గాని ఇవన్నీ బాల్క సుమన్ పైన వర్తించవు అంటూ కూడా ఈ రోజు కోర్టుకు ఆ విషయాన్ని తెలియజేయడంతో బాల్క సుమన్ తరఫున న్యాయవాది వాదనలను ఏకీభవించి అంగీకరించినటువంటి ఇమీడియట్ గా బాల్క సుమన్ కి బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు ఈ నిర్ణయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సుమారు 25 రోజుల పాటు బాల్క సుమన్ జైల్లో ఉన్నాడు. గతంలో కూడా ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ సమీపంలో అతను చేసినటువంటి హంగామాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు అక్కడ కేసు నమోదు చేయడం జరిగింది. కొన్ని రోజుల తర్వాతే ఇటు హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదైన తర్వాత నాంపల్లి పోలీసులు అతను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడంతో అతను ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా చల్లపల్లి జైల్లో ఉన్నాడు. ఈ రోజు బెయిల్ లభించింది కాబట్టి ఈ బెయిల్ కాపీస్ అన్ని కూడా ఈ రోజు పోలీసుల్లో అందడము లేదా కోర్టు నుండి జైలుకి అందితే మాత్రం ఇమీడియట్ గా ఈ రోజు రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. రేపు డాక్యుమెంట్స్ బెయిల్ ఆర్డర్ కాపీ రేపు ఉదయాన్నే అందితే రేపు ఉదయాన్నే 6 గంటలకు బాల్క సుమన్ జైలు నుంచి రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తరఫున గతంలో ఎంపీ ఎమ్మెల్యేలుగా పనిచేసి ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలను ఎండగడుతూ, వాళ్ళ తప్పిదాలను ఎండగడుతూ, వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్వాదాల విషయంలో ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నటువంటి వారిపై అక్రమ కేసులు నమోదు చేసి వారిని పూర్తిగా అణగదొక్కేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయంటూ మాత్రం బీఆర్ఎస్ నాయకులు ఎప్పటికప్పుడు ప్రభుత్వం పైన విరుచుకుపడుతూనే ఉన్నారు. ఇప్పుడు బాల్క సుమన్ అరెస్టు విషయంలో కూడా అక్రమ కేసులు నమోదు చేసి, తప్పుడు కేసులు నమోదు చేసి, ఎక్కడ కూడా ఈ భారత రాజ్యాంగంలో ధ్వంసం చేయకపోయినక్కడికి ధ్వంసం చేసినట్టుగా ఈ కేసులు పెట్టి బాల్క సుమన్ ఇబ్బంది పెడతా ఉన్నారంటూ కూడా ఈ రోజు కోర్టులో వాదనలు వినిపించడంతో కోర్టు వాదనలు ఏకీభవించి అంగీకరించి ఇమీడియట్ గా బాల్క సుమన్ కి ఈ బెయిల్ మంజూరు చేసినట్టుగా తెలుస్తోంది.